హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎస్పీ టాకీస్. సలార్లో ఇవే హైలైట్. కనెక్ట్ అయ్యాయా బాక్స్ ఆఫీస్ వద్ద ఊచుకోతే ఇక బాహుబలిని టార్గెట్. అవును ఫ్రెండ్స్, సలార్ మూవీ తాజాగా విడుదల చేసిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది, గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అయితే ఇందులో పలు అంశాలు హైలైట్గా ఉండబోతున్నాయని తెలుస్తోంది. అవి వర్క్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఊచుకోత తప్పదంటున్నారు. తాజాగా సలార్ రిలీజ్ ట్రైలర్ని విడుదల చేశారు. ప్రభాస్ ఎలివేషన్లో భారీ యాక్షన్ సీన్స్తో ఈ ట్రైలర్ సాగింది. కేజీఎఫ్ అంటే దాన్ని మించి ఇందులో యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఒక్క మిషన్ గన్ కాదు, పదుల సంఖ్యలో మిషన్ గన్లు. అవన్నీ ఒక్కసారిగా ప్రయోగిస్తే ప్రత్యర్థులు చిత్తు కావడమే. ఇక తనకు ఎదురొచ్చాడని ఒకడు ప్రభాస్ ముందు ఓవర్ చేస్తే సింపుల్గా గన్ ఎక్కుపెట్టి లారీనే లేపేశాడు. అంతటి క్రూరంగా ప్రభాస్ పాత్రని చూపించారు. అంతేకాదు, స్నేహం కోసం ఎంతటి సాహసానికైనా తెగించే యోధుడిలా ఇందులో ప్రభాస్ పాత్రని చూపించారు ప్రశాంత్ నీల్. అతనికి ఎదురే లేదని, అతని ముందు బలమైన సైన్యం కూడా ఎగదుడిపే అనే విషయాన్ని స్పష్టం చేశారు. స్నేహం కోసం ఏదైనా చేస్తాడని, ఏమైనా తెచ్చిస్తాడని, వద్దు అంటే దేన్ని మిగిల్చడని చెప్పించిన డైలాగ్స్ ప్రభాస్ పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుందో తెలియజేసే ప్రయత్నం చేశారు డైరెక్టర్. అతని పాత్ర ముందు హీరో అనేది చాలా తక్కువైపోతుందని, డైనోసార్ అనేది కరెక్ట్గా అనిపించేలా చూపించారు. సలార్ సినిమాలో ప్రధానంగా ప్రభాస్ పాత్ర ఎంతటి పవర్ఫుల్గా ఉంటుందో చూపించారు. ఆయనకు ఎదురు నిలబడేవాడే లేడని, సలార్ వచ్చాడంటే సామ్రాజ్యాలు అంతం కావడం ఖాయమనేలా ఇందులో ఆవిష్కరించారు. అయితే ప్రశాంత్ నీల్ ఈ ట్రైలర్ ద్వారా ఇప్పటి వరకు చెప్పిన విషయాల ద్వారా కొన్ని మెయిన్ పాయింట్స్ హైలైట్గా నిలువనున్నాయి. వాటిపైన ఈ సినిమా నడుస్తుందని, ఈ సినిమాకి మెయిన్ హైలైట్స్ అవేనని తెలుస్తోంది. కేజీఎఫ్ని మించిన యాక్షన్ ఎపిసోడ్లను ఇందులో పెట్టించారు ప్రశాంత్ నీల్. ప్రభాస్ లాంటి కటౌట్ రంగంలోకి దిగితే ఏ రేంజ్ యాక్షన్ ఉంటుందో ఆ రేంజ్లో డిజైన్ చేశారట. అందుకు తాజా ట్రైలరే ఉదాహరణగా చెప్పొచ్చు. దీనిలో భారీ యాక్షన్ సీన్లో కొదవలేదు. దీనికి తోడు సరికొత్త మిషన్ గన్లను వాడబోతున్నారు. కేజీఎఫ్లో వాడిన దానికి మించినవి. అలాగే పదుల సంఖ్యలో వాటిని వాడడం, అలాగే వాహనాల సేల్స్ చూస్తుంటే పోరాట సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటబోతున్నాయని తెలుస్తోంది. దీనితో పాటు స్నేహానికి మెయిన్ పెద్దపీట వేశారు ప్రశాంత్ నీల్. ఎంతటి యాక్షన్ ఉన్నా దాన్ని నడిపించే ఎమోషన్ చాలా ముఖ్యం. ఈ సినిమాకి స్నేహం ఆ ఎమోషన్ అని తెలుస్తోంది. ఈ మూవీ ఫ్రెండ్షిప్ పై సాగుతుందని దర్శకుడు తెలిపారు. తాజాగా ట్రైలర్లో కూడా చూపించారు. విడుదల చేసిన సూర్యుడే పాటలోనూ చూపించారు. ఆ స్నేహం అనే ఎమోషన్ బలంగా ఉంటుందని, చివరికి ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారిన వైనం బలమైన స్నేహితులు శత్రువులుగా మారి ఢీకొడే సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంటాయని తెలుస్తోంది. స్నేహంతో పాటు మదర్ సెంటిమెంట్ కూడా ఉండబోతుందట. ఇందులోనూ కొంత మదర్ సెంటిమెంట్ చూపించబోతున్నారని తెలుస్తోంది. అయితే అదొక చిన్న లేయర్గా ఉంటుందని, కానీ మెయిన్ కాదని తెలుస్తోంది. కాన్సార్లోని జనాల పరిస్థితి, వారి అవస్థలను కూడా ఇందులో చూపిస్తారట. వారి దీనస్థితులు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే విధంగా చేశాడట ప్రశాంత్ నీల్. ప్రధానంగా ఎమోషన్స్ని నమ్ముకొని దర్శకుడు సలార్ని రూపొందించాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో స్నేహం పీక్స్లో చూపించి శత్రువులుగా మారిన విషయాలను టచ్ చేసి వదిలేస్తారట. అదంతా రెండవ భాగంలో ఉండబోతుందని సమాచారం. ఇక ప్రశాంత్ నీల్ టేకింగ్ ప్రభాస్ లాంటి కటౌట్ చేసే యాక్షన్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రు బీజిఎం తోడు కావడంతో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని తెలుస్తోంది. సినిమా చాలా బాగా వచ్చిందని, కాకపోతే అది ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుందో చూడాలని, అదే ఇప్పుడు పెద్ద ప్రశ్న అవుతోంది. ఇక ఒకవేళ ఈ సెంటిమెంట్లో యాక్షన్ ఆడియన్స్కి ఎక్కిందా, ఇక సలార్ని ఆపడం ఎవరితనం కాదంటున్నారు. ప్రభాస్ బాక్స్ ఆఫీస్ వద్ద ఊచిపోత తప్పదని, టార్గెట్ బాహుబలి రికార్డులే కాబోతున్నాయని అంటున్నారు. మరి నిజంగానే ఆ స్థాయికి రీచ్ అవుతుందా, ఆ రేంజ్లో ఉంటుందా లేదా అనేది చూడాలి. బాహుబలితో ఇండియన్ రికార్డులు షేక్ చేశాడు ప్రభాస్. అంతర్జాతీయంగానూ మంచి మార్కెట్ ఏర్పరచుకున్నారు. ఆయన తర్వాత సరైన సినిమా పడక ఫ్యాన్స్, సినీ ప్రియులు మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. సలార్పై ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. సినిమా హిట్ అయితే మాత్రం దాన్ని ఎక్కడికో తీసుకెళ్తారనేది, బాహుబలి రికార్డులను బ్రేక్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. మరి అది సాధ్యం అవుతుందా అన్నది చూడాలి. ఈ మూవీ ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఫ్రెండ్స్, ఈ సినిమా కనీవిని రేంజ్లో భారీ హిట్ కావాలని ఆశిద్దాం. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.